లో సాక్ష్యం వేసింది కూడా వాళ్ళ బినామీ మల్లి అని వాళ్ళ దగ్గర ఉంటాడు, మల్లికార్జున రెడ్డి అని ఆలంగనపల్లి అతను. ఇది వేరే వాళ్ళకు కుదవకు పెట్టిండారు, వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఫుల్ రిజిస్టర్ జరిగింది, ఇది కుదవే పెట్టిండేది. ఇతను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే అతనికి ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు భూమి ఉండింది. ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు 24 సెంట్లు నువ్వు ఎక్కడ నిరుపేదవు అని చెప్పి నీకు ఇచ్చినారు భూమి తీసుకోమని, నువ్వు దాన్ని మీ కొడుకు ఇచ్చి ఎట్లా వచ్చింది? నువ్వు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే నీకు ఆస్తులు ఉన్నాయి కదా, అతను లేకుండా కూడా ఉన్నాయి నీకు ఆస్తులు. మీ కోడలకు ఎట్లా ఏ విధంగా రిజిస్టర్ చేయించాడు మీ కొడుకు? మీకు అందరికీ చెప్పవలసిన నీకు వయసు 80 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు ఎక్కడన్నా ఉంటే కరెక్ట్గా ఏదన్నా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పాలా. నువ్వు అటాడిది పోయి ఎక్కడ ఉండే దొంగ భూములు, దొంగ సర్వే నెంబర్లు, నీ రికార్డ్ అన్నీ నీ ఆఫీస్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి కాజ్ చేసినావు. ఈ ఒకటే కాదు, వర్క్ బోర్డు భూమి కూడా ఒకటి తీసుకొని ఉండవు. ఆ వర్క్ బోర్డు భూమి కూడా ముత్తవల్లితో, ఏ రోడ్డు ముత్తవల్లితో వాళ్ళ కొడుకు మా రఘునాథ్ రెడ్డి పేరు మీద ఒకటి చేయించుకున్నారు. 77 సెంట్లు భూమి. దీని మీద కూడా ఆల్రెడీ ఈ రంజాన్లో ముస్లిం సోదరులందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. ఒకసారి ఇది మీ దృష్టికి తీసుకొని వస్తాం, మేము పోయి అడగాలంటే ఎక్కడ అడగలేకున్నాము అంటే అధికారుల దగ్గరికి పోతామని కూడా చెప్పినాము. మేము కూడా మా నాయకుల దగ్గరికి పోతాము, దీని మీద ఏమున్నా కానీ వివరణ అడుగుతాం. మా సైటులోకి వచ్చిన 3 సెంట్లది కాకుండా ఇదే కాదు, ఇంకొక సైటు మిలిటరీ వాళ్ళది కూడా ఇదే విధంగా వాళ్ళ కొడుకు రఘునాథ్ రెడ్డి పేరు మీద వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఎట్లా చేయించుకున్నారు వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ అర్థం కాలే. ఇది అందరికీ మీ మీడియా వాళ్ళు కూడా అందరికీ తెలియజేయాలా. వాళ్ళు శుద్ధపూసలో మీరు ఏమైంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఒకటి వాళ్ళ నిన్న వచ్చి మేము సైట్ క్లీన్, మా పేరు అయితే ఈరోజు మీడియాలో కూడా అతను ఎత్తలేదు. మేము నిన్న మా సైట్ క్లీన్ చేస్తా అంటే వచ్చి మట్టి తోలేదానికి పెట్టినాము. మట్టి తోలేదానికి పెడితే అతను వచ్చి టిప్పర్ కింద కూర్చున్నాడు. అతని వయసు ఎంత, అతను చేసే చేష్టలు ఏంటో ఎవరికీ అర్థం కావడంలే. దిగజారితే మనిషి ఇంత దిగజారుతాడా అని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ఇంకా నేను టీడీపీ సీనియర్ నాయకుడిని, ఇంకా పార్టీ విషయానికి వస్తే నేను టీడీపీ సీనియర్ నాయకుడిని. నేను ఎప్పటి నుంచో నేను ఇది చేస్తాడా అది చేస్తాడా అన్న. నువ్వు నేను ఇద్దరం కాంగ్రెస్లో ఉన్నాం. మేము కలిసే డిఎల్ రవీంద్రారెడ్డికి మీ ఎంపీ టికెట్ వచ్చినప్పుడు ఎంపీ బై ఎలక్షన్లలో మనం నీ ద్వారానే మేము డిఎల్ రవీంద్రారెడ్డికి చేసింది. అప్పుడు కూడా మా బూత్ మెజార్టీ ఎక్కడా రాలే. మా బూత్ వచ్చింది, ఇంకొక బూత్ ఎక్కడో వచ్చింది, 2 బూతులే వచ్చినాయి. ఇంకా రెండోది వస్తే నేను టీడీపీ గెలిచేదానికి కృషి చేసిన, నేను అది చేసినా ఇది చేసినా అంటాడు. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ రోజైనా ఎక్కడికైనా గెలిచేదానికి ఎక్కడన్నా నువ్వు పని చేసినావా? ఎప్పుడు నువ్వు చేసిందంతా నీ బతుకంతా బ్లాక్మెయిల్కే జరిపింది.